నువ్వు కాయంత్రి మీద పారేసావు. అయ్యో ఏమండి చూడండి, ఈ అబ్బాయికి చూడండి, ఈ అబ్బాయి నన్ను కిందికి రమ్మంటున్నాడు. అరే నువ్వా బాబు? అవును అత్తయ్య గారు. అత్తయ్య గారా? అత్తయ్య ఏమిటి? అవునమ్మా, మర్చిపోయావా? ఎవరనుకున్నావు? అర్జున్. మీ అన్నయ్య ఇతను కలిసి చదువుకునేవారు. హస్తమానం మొట్టికాయలు వేస్తున్నాడు అనేదానివే, అతనే ఇతను. ఏమనుకోకండి, తప్పైపోయిందండి. తప్పు మీదే అని చెప్పేశారుగా, ఏమీ అనుకోనులేండి. అవునండి, మీ అన్నయ్య ఎక్కడ? అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాడండి. ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నానండి. మీకు దారిలో ఎక్కడ తగలేదండి? తగలేదు, మీరే తగిలారు నా ప్రాణానికి. వానికి తగలేదా బాబు? లేదండి, వాడిని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. అలాగా? సర్లేండి, బయలుదేరతాను. అయ్యో, ఈ డబ్బులతో మీరు వెళ్ళకండి. ఏ చూస్తే మా అన్నయ్య నన్ను తొంతాడు. అవును బాబు, ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఈవేళ రేపు వచ్చేస్తాడు. అన్నయ్య వచ్చాక మీరు వెళ్దురు గాని. పడుకో బాబు. అలాగే. ఏమండి, ఉక్కపోస్తుందండి? లేదండి, పక్క పోస్తోంది. పక్క పోస్తుందా? పక్క పడేమిటండి? ఒక పక్క ఉక్కబోస్తోంది. ఒక పక్క ఉక్కబడా ఏమిటండి? మీరు చేసిన పనికి ఈ పక్క తిరిగి పడుకోవాలి కదండి. ఈ పక్క గాలి వస్తోంది, ఈ పక్క గాలి రావట్లేదు, అందుకని ఈ పక్క ఉక్కబోస్తోందండి. అయ్యో పాపం. పాపం అంటారేంటండి? మరి ఇంకేం చేయమంటారండి? ఏదో ఒకటి చేయండి. విసిరమంటారా? తగిలిందండి? తగలక. ఇప్పుడు ఎలా ఉందండి? బాగుందండి, కాకపోతే ఈ చెయ్యి ఏదో కాస్త తిమ్మిరి పట్టినట్టుందండి. ఏం చేయమంటారు? మీకు తెలీదా? ఆహా, వేళ్ళు లాగారనుకోండి, తిమ్మిరి తగ్గిపోతుంది. లాగమంటారండి? చెయ్యి కాదండి, వేళ్ళు లాగండి. అలాగేనండి. ఇలాగండి. అలాగే. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ చెయ్యి కూడా తిమ్మిరి వచ్చేట్టుందండి. అది లాగమంటారండి? లాగండి. ఈ చెయ్యి లాగారనుకోండి, మరి ఈ చెయ్యికి వస్తే? ఇప్పుడు ఏం చేయమంటారండి నన్ను? రెండు చేతులు లాగండి. రెండు లాగమంటారు. ఏమిటి బాబు, నువ్వు ఇంకా పడుకోలేదా? నేను పడుకునే ఉన్నానండి. మీ అమ్మాయి వచ్చి కాళ్ళు చేతులు పీకి పారేస్తాను. లేదమ్మా, నేను పడుకోవాలి, మీరు వెళ్ళి బయట పడుకోండి అన్నాను. ఎప్పుడన్నాను ఆ మాట? బయట ఎలా పడుకుంటాడు? దోవలు కుడతాయి. అమ్మో, దోవలంటే నాకు చచ్చే భయం. నేను ఇక్కడే పడుకుంటాను. మీరు ఇక్కడే పడుకోండి, నేను బయట పడుకుంటాను. వద్దులేండి, దోవలు చంపుకు తింటాయి. వెళ్ళి లోపల పడుకోండి. మీరు ఎవరంటే చెప్పడానికి నాకు తెలుసండి. విసురుగా అక్కడే ఉంది, బాగా విసురుకోండి. విసురుకుంటాను. అమ్మా, అన్నయ్య ఉత్తరం రాశాడు. ఏమిటే? అన్నయ్య పెట్టి బట్టలు, డబ్బులు, సర్టిఫికెట్లు పోయాయట. ఎలా పోయాయి? ఏ దొంగ సచ్చినాడు కొట్టేసుంటాడు. వాడి చేతులు విరిగిపోను. ఎందుకండి ఆ మాటలు? వాడి చేతులు విరిగితే మీకేమొస్తుంది? ఏమొస్తుందా? ఇంకెవరు పెట్టి కొట్టకుండా ఉంటాడు. అబ్బా, మరీ ఘాటుగా తిట్టేస్తున్నారండి మీరు. వాడిని ఎవరినో తిడితే మీకెందుకండి బాధ? వాడు మా జాతి వాడే కదండి, మగాడేగా. ఏడ్చాడు. సరేలేవే, నీ వాగుడు నువ్వును. ఇప్పుడేం చేయాలో ఆలోచించు. ఏముంది, హోటల్ కట్టడానికి డబ్బు కూడా లేదట. ఎక్కడైనా చూసి 200 పంపించమన్నాడు. ఎలా పంపించేది? ఎవరిస్తారు? ఒక పని చెయ్యి, ఈ గాజు ఎక్కడైనా పెట్టి. మీరునండి, ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. మీరు పంపిస్తారా? నేను పంపించడం ఏమిటండి, స్వయంగా వెళ్తాను. మనేద్ర కోసం ఇంటి రాశానండి, అది రాగానే మీకు ఇచ్చాను. ఇదిగో, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తానయ్యా. అసలు అడ్వాన్స్ తీసుకోకుండా రూమ్ ఇవ్వడం నాది బుద్ధి తక్కువ. అసలు అడ్వాన్స్ ఎందుకు పెట్టారో తెలుసా నీకు? నీలాంటి వాళ్ళు దిగుతారని, రాత్రికి రాత్రే డబ్బు కట్టకుండా తాళం కప్పతో సహా పారిపోతారని. నాకదే కుదరదు. రే చెప్పు. ఏంట్రో తాళం బ్రదర్, దీన్ని చెవిలేదా? ఉండే ప్రయోజనం అన్ని తాళాలు అన్నిటికీ సరిపోతాయి, కానీ ఇది దేనికి సరిపోతుంది? నా ఒక్కరికే. ఓ, చాలా గొప్ప ఐడియా. బ్రదర్,
అక్కడే నిలబడిపోయావే? అవును, ఇదేంటి ఇన్ని టేప్ రికార్డులు ఉన్నాయి? మనవే. అంటే టేప్ రికార్డులు తయారు చేస్తావా? మరి రిపేర్ చేస్తావా? మరి ఇన్ని ఉన్నాయేంట్రా? మరి ఫ్రెండ్స్, ఇవన్నీ మన ఫ్రెండ్స్ బ్రదర్. ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, నీ దగ్గర ఎందుకు ఉంటాయి? రాత్రి ఇక్కడ పడేస్తుంటారు, పొద్దున్న వచ్చి పట్టుకుపోతుంటారు. ఒక రకంగా ఇది టేప్ రికార్డర్స్ లాడ్జ్ లాంటిది అనుకో. టేప్ రికార్డు లాడ్జ్? మరి ఇదేంటి ఫ్లాస్కులు, చెంబులు, కపాడాలు ఇవన్నీ ఏంటి? అవి కూడా అంతే, రాత్రి వస్తుంటాయి, పొద్దునే పోతుంటాయి. అయితే పెద్ద లాడ్జే. అవును, ఇంతకు ఏం తింటావు? నువ్వేం వండుతావు? తీరిగ్గా తింటానంటే కోడి కూర చేస్తాను, కొంచెం సేపు ఆకలంటావా పప్పు చేస్తాను, మరీ ఆకలిగా ఉంది అర్జెంట్ అంటావా కోడిగుడ్డు పొరటేసేస్తాను. ఏదో ఒకటి కానీ ఐదైనా పర్వాలేదు. అవును, ఇంతకే ఏమిటో నువ్వు చేసేది? వాచ్మెన్. ఎక్కడ? కార్పొరేషన్ లో. కార్పొరేషన్ వాచ్మెన్? అవును బ్రదర్, రాత్రి అంతా మనం కార్పొరేషన్ అంతా వాచ్ చేస్తుంటాం. హోల్ సిటీ కార్పొరేషన్ నువ్వే వాచ్మెన్? వెరీ గుడ్. అలాంటి ఉద్యోగం కూడా ఉందన్నమాట. అయితే 5 ఏళ్ళైంది. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏ దొరికితే ఇది. మా ఆఫీస్ లో ఖాళీ ఉంది, చేస్తావా? వాచ్మెనా? సరే కానీ కష్టపడేవాడికి ఇదైతే అలాగే. అయితే రాత్రికి మా ఆఫీసర్ గారితో మాట్లాడతాను. ఏమండి ఏమండి, హలో మీరా? ఉద్యోగం దొరికిందా? లేదండి. ఇంకా దొరకలేదా? ఏమండి చేయండి. ఎందుకండి? వేయమంటుంటే. ఎందుకండి? ఉద్యోగం కోసం ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడ తిరగలేదు అని అడగండి. ఈ చీకుడు వేయండి. ఎందుకండి? ఎవరైనా చూస్తారండి? వేయమంటుంటే. ఎవరైనా చూస్తే బాగుండదండి. ఏమండి అక్కడ ఎవరో చూస్తున్నారండి? వాడు చూడాలనండి మిమ్మల్ని చేయమన్నాను. అతను ఎవరండి? వాడు చూడలేండి, మాకు బాగా కాల్చున్నాడు. వాడిచ్చి నాకు అంట కట్టాలని వాడి బాబు మా నాన్న కలిసి ప్లాన్ ఇస్తున్నారు. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు? ఏదో ఒకటి. మీకు ఏబిసిడీ వచ్చా? ABCD EFGHIJ ALMNOPQR STUV W XYZ. ఆఫీసరే అండి. ఏమండి అతను ఇంకా ఇట్టే చూస్తున్నా అండి? చూడండి. ఇప్పుడు అర్థమైంది అసలు వ్యవహారం. ఎవరెత్తనం చెప్పా? నా బాయ్ ఫ్రెండ్. ఏం చేయని చెప్పండి, వీడొక పిచ్చోడు, వీడికిచ్చి కట్టబెట్టాలని మా నాన్న ఉద్దేశం. ఏమండి మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? మీకు నేను ఉద్యోగం ఇప్పించడం. సారీ అండి, ఒకరి సిఫార్సుగా ఉద్యోగం సంపాదించడం నాకు ఇష్టం లేదు. వస్తానండి. ఏంట్రా అది? ఏంటి కథ? ఏం లేదే, అంతా నేను చూస్తూనే ఉన్నాలే. ఓయ్ మొత్తం మీద ఈ అమ్మాయికి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉందిరా. మొన్న నేను పర్సు కొట్టేశాను, ఇప్పుడు నువ్వు మనసే కొట్టేశావు. అదే లేదురా, అదే లేదు. సర్లే ఓయ్, నేను పర్సు కొట్టేసినందుకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు, ఇప్పుడు నువ్వు మనసు కొట్టేసినందుకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? అయ్యో రామ, ఆ అమ్మాయి ఓకే అంటే మా అంగళ్యం తంతునా నేనా చూస్తే మనల్ని బట్టు తంతారు. పద పద పద. చూడరా ఎవరిని తీసుకొచ్చాను. చెల్లెమ్మా నువ్వెలా వచ్చావమ్మా? నీకోసం వచ్చానన్నయ్య. నా కోసమా? అవును, ఆ రోజు నువ్వు డబ్బులు ఏదైనా ఉత్తరం రాసావా? ఈయనగారేమో నేను వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత ఆయన నేను కలిసాడో లేదో తెలీదు, నీ దగ్గర డబ్బుందో లేదో తెలీదు, నువ్వేమయ్యావో తెలీదు. అమ్మ కంగారు పడిపోయి బంగారు తాత నుంచి పంపించింది. స్టేషన్ లో దిగాక తాత ఏవాడో తెలీదు. ఇందులో ఇద్దరు దొంగ సచ్చిన వాళ్ళు వచ్చి మాకు అడ్రస్ తెలిసి మేము తీసుకెళ్తామని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుతుందిరా, అంతా మామూలే. వాళ్ళు మోసం చేయబోవటం, హీరో రంగంలోకి దిగటం, విలన్ని తనటం, హీరోయిన్ సేవ్ చేయటం, ఆ తర్వాత చేరవలసిన చోటుకి చేర్చటం. గుడ్, థ్యాంక్ యూ. కనీసం నువ్వు ఒక ఉత్తరమైనా రాయొచ్చు కదా. ఉత్తరం రాయిపోవటం అంటే మా రాశానుగా. ఎప్పుడు? ఎప్పుడా? ఎరా నువ్వుగా పోస్ట్ చేసావు? ఎప్పుడు? ఎప్పుడేంట్రా, వారం రోజుల క్రితం నీకు ఉత్తరం ఇవ్వాలా? అర్జెంట్ గా పోస్ట్ చేయమని చెప్పానా? ఆ రోజు నేనేం ప్యాంట్ వేసుకున్నాను? గాడిది గుడ్డు ప్యాంట్ వేసుకున్నావు, మర్చిపోయావు అనమాట. ఫోన్లే అమ్మా, నేను చూడాలనిపించింది, కల్లో కూడా వచ్చావు. నాకు కూడా వచ్చింది కల్లో. అదే మీరిద్దరు కలిసి కల్లోకి వచ్చారు. అన్నయ్య వెళ్ళి కాళ్ళు కడికి రండి, అన్నం వడ్డిస్తాను. అన్నమా? ఆహా, అక్కర్లేదమ్మా, తినే వచ్చాం. ఎక్కడ? హోటల్లో. ఏ హోటల్లో రా? ఉడిపి బ్రాహ్మణ హోటల్. అవునమ్మా, బ్రాహ్మణ హోటల్. శనివారం కదా. నాకు తెలిసిలే మీరు తిన్నారో లేదో. అయినా అన్నయ్య మీరు ఉద్యోగం చేయడానికి వచ్చారా లేక పస్తులు ఉండడానికి వచ్చారా? గొప్పగా అడిగావు. మధ్యలో వెంట పనకల పుడకలాగా. ఏంటి ఏంటి మధ్యలో? అన్నయ్య వీళ్ళ కాళ్ళు కడికి రండి. అదే కదమ్మా, తినే వచ్చాం. వెళ్ళమంటుంటే రారా రారా. అన్నయ్య ఎన్నడూ ఇలా పస్తులుంటారు? తప్పదమ్మా,
అన్నం తినాలి అనుకున్నప్పుడు ముందు ధాన్యాన్ని బియ్యం చేయాలి, ఆ బియ్యాన్ని వండాలి, ఆ తర్వాత తినాలి. అలాగే ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ముందు శ్రమ పడాలి, తప్పదు. నువ్వు ఇలా బాధపడతావని తెలిసే అమ్మ 200 రూపాయలు దించు. ఎక్కడమ్మా 200? ఎక్కడైతే నీకెందుకు, పంపించింది తీసుకో. ఒక 100 రూపాయలు పెట్టి ఇంటి సామానంతా కొన్నాను, ఇంకో 100 ఉంచమ్మా. ఇలా నేను వస్తాను. వదిలేండి, పర్వాలేదు. వాసంతి ఎంత బాగా మాట్లాడుతుందిరా. ఏం మాటలు రావనుకున్నావా? చిన్నప్పుడు అనుకున్నాగా మాటలు రావని. నువ్వు అనుకున్నావా? నేను అనుకోలేదు. వాసంతికి నువ్వంటే చాలా ఇష్టం రా. చెల్లెలకు అన్నయ్య అంటే ఇష్టం ఉండదా? మరి నేనంటేను? రాయ్ కళ్ళు మూసి పడక పడక. రాయ్ మీ అమ్మని కూడా ఇక్కడ రప్పించేస్తే బాగుంటుందిరా. ఏమ్మా? ఏ వాసంతి ఇక్కడే ఉండిపోతుంది. రాయ్ నోరు మూసి పడుకుంటా లేదా? పడక. కబుర్లు చెప్తున్నాడు, కబుర్లు. రాయ్ నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుండేదిరా. ఏ ఎందుకు? నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసేవాడిని, నీ చెల్లెలు నేను చేసుకునేవాడిని. చాలుగా నోరు మూసి పడుకోరా. పడక. రాయ్ వాసంతి. పడక. వాసంతి లేదు, బాసంతి లేదు. పెద్ద ప్రేమాయణం మొదలెట్టాడు, ప్రేమాయణం అని. రాయ్ నీకు ఇంటర్వ్యూ వచ్చింది. ఎక్కడి నుంచిరా? దివాలా కంపెనీలో. దిల్వాలా కంపెనీలో మేనేజర్. చూడు 9:30కి ఇంటర్వ్యూ. టైం అయిపోయింది. పద 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 పద. ఫైల్ తీసుకో. వెళ్తున్నారా స్వామి? కోపం వచ్చిన బట్టలేం, తాపం వచ్చిన బట్టలేం. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, మా అన్నకి నిజంగా ఉద్యోగం దొరుకుతుందా? రాదు. ఏమిటి రాదా? దివాలా లేదు, దిల్వాలా లేదు, అసలు కంపెనీ లేదు. కంపెనీ మరి ఎందుకు వెళ్ళాడు? నీతో ఒంటరిగా మాట్లాడటానికి టైం దొరక నేనే పంపించేశాను. ఏంటి, నాతో మాట్లాడటానికా? అసలు మీ అన్న ఇచ్చిన ఉత్తరం నేను ఎందుకు పోస్ట్ చేయలేదో తెలుసా? ఆ ఉత్తరం పోస్ట్ చేయలేదు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుకే పోస్ట్ చేయలేదు. కొంచెం ఉండండి. అన్నయ్య, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నీ మరదలు. అవునమ్మా, పుట్టడం మేమిద్దరం మొగుడు పెళ్ళాలుగానే పుట్టాం. చిన్నప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని మొగుడు పెళ్ళాలనే అనేవాళ్ళు. ఎవరు? నీకు తెలియదురే, అప్పుడు నువ్వు చిన్నదానివి, ఇంతుండేదానివి. అందుకే ఇక్కడ నేను ఎవరన్నా పెళ్లి చేసుకుంటానేమోనని పరిగెత్తుకుని వచ్చేసింది. అయ్యో, ఈయన మాటలు నమ్మకండి. ఈయన చెప్పేదంతా అబద్ధం. నేను మా అన్నని చూడటానికి వచ్చాను. రావటం ఆ వంకుతోనే వచ్చిందమ్మా, కానీ వచ్చింది నా కోసమే. అయ్యో, ఇదిగో నాన్న ఉంటే ఏడుస్తాను. చిన్నప్పటి నుంచి తింటేనమ్మా ఏడుస్తూనే ఉంటుంది. ఇందాక మీ అన్నయ్య ఏమన్నాడు? మా చెల్లెల్ని చేసుకుంటే నువ్వే చేసుకోవాలరా, ఇంకెవరు చేసుకుంటారు అని అన్నాడా లేదా? సపోజ్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదనుకో, ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ నుంచి అన్నావు? దిల్వాలా కంపెనీ మేనేజర్ ఉద్యోగం. అది ఎక్కడ ఉందన్నావు? అదే కుంభకోణం. నేను సరాసరి అక్కడి నుంచి వస్తున్నాను. నీ కుంభకోణం నాకు అర్థమైంది. చెల్లెమ్మా, నీ బట్టలన్నీ సర్దుకోమ్మా. దేనికి? ఏం లేదు, ట్రైన్ ఎక్కించి మా ఊరు పంపిద్దామని. ఎందుకురా ఇంత వెంటనే పంపించాల్సిన అవసరం ఏమవుతుంది? నీ వెధవర్షాలు నాకు అర్థమైనాయి. సర్దుకోమ్మా, నీ బట్టలను సర్దుకో. ఏంటన్నయ్య, ఇంకో 2 రోజులు ఉంచకూడదు? ముందు నేను అలాగే అనుకున్నానమ్మా, చూసిన తర్వాత అదే మెరుగనుకున్నాను. సర్దుకో. నేను ఇక్కడే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనకూడదు. సరే, నేను చెప్తాను. ఉండనయ్యా, నేను సర్దుకుంటాను. చెల్లెమ్మా, ట్రైన్ టైం అవుతుందిరా. వస్తున్నా. అర్జున్ లేరా? ఏమిట్రా పడుతాయి? ఏమిట్రా హడావుడి? ఉద్యోగం వచ్చిందా? చూడు,
ఇదిగో ఇంటర్వ్యూ కార్డు. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం వచ్చినట్టేనా? వచ్చినట్టేరా, వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయి. తప్పకుండా వస్తుంది. రాకపోతే చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందలా చేస్తాను. ఓకే. ఓకే.